नयन पतगनि बाला तुम्हें जय कृष्ण बलराम जय कृष्ण बलराम कृष्ण बलराम जय कृष्ण बलराम जय राधा मदन मोहन राधा मदन मोहन राधा मदन मोहन श्री राधे राधा मदन मोहन राधा मदन मोहन श्री राधे जय गौरमुताय गौरमुताय जय गौरमुताय जय गौरमुताय गौरमुताय जय गौरमुताय जय पंचतत्व जय पंचतत्व पंचतत्व जय पंचतत्व जय प्रभुपाद जय जय प्रभुपाद जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद गुरुदेव जय जय गुरुदेव 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 हरि बोल हरि बोल तगोरा हरि बोल तगोरा हरि बोल हरि बोल हरि बोल तगोरा हरि बोल जय नमो विष्णुपदाय कृष्ण प्रसादे श्रीमती भक्ति वेदांत स्वामी नामने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे ओम नमो भगवते वासुदेवाय भगवते वासुदेवाय नमो भगवते वासुदेवाय ओम ज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं तस्मै श्रीगुरवे नमः श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं नमामि विष्णुपदाय कृष्णपदस्थाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनीति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे नमो महावरन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामने गौरत्मीसे नमो ब्रह्मणे दिवाय गो ब्राह्मण हिताय च जगदीताय कृष्णाय गोविंदाय नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांतराधा कांतरमुस्तुते तप्त कंचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांतराक्ष कांतनमोस्तुते तप्त कंचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांतराधा कांतनमोस्तुते तप्त कंचन गौरांगी राधे वृंदावनेश्वरी
వృషభాను సుతే దేవి ప్రణమామి హరిప్రియే దేవీం సరస్వతి న్యాసంతో జబృతిరేత్ ముఖం కరోతు వాచనం ఉల్లంఘైతే గిరి మేత్కృపాతం వందే శ్రీగురుం నారాయణ పరమానంద మాధవం శ్రీ చైతన్యేశ్వరం వందేహం శ్రీగురు శ్రీపదకమలం శ్రీగురుం వైష్ణవం శిష్యం పుంసాగరిజాతం సాగర రఘునాథన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం శ్రీకృష్ణ చైతన్యదేవం శ్రీ శ్రీ రాధాకృష్ణపదాం సాగర లలితాం శ్రీ విశాఖాన్వితాంశ్చ. హరే కృష్ణ ప్రభు. ఒక శ్లోకం గురించి ప్రయత్నిస్తున్నాను ప్రభు. అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ ప్రభు, అంటే నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం మళ్ళీ వింటున్నప్పుడు ఏమవుతుందంటే ప్రభు, ఆ మధ్య మధ్యలో ఎవరివో అంటే మొబైల్ ఫోన్ లో ట్రావెల్ చేస్తుండడం కావచ్చు, ఇంట్లో కావచ్చు, లేదంటే అన్మ్యూట్ అయ్యి అటెండ్ అవుతుండడం వల్ల మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ వస్తుంది ప్రభు. అది కొంచెం వినడానికి ఇబ్బందిగా మారుతుంది ప్రభు, రిపీటెడ్ గా వినాలనుకున్నప్పుడు. కాబట్టి మిగతా వాళ్ళందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, మనం ఏదైనా ప్రభుజీ అడిగినప్పుడు ఆన్సర్ చెప్పడానికి, లేదంటే మనం క్వశ్చన్ అడగడానికి మాత్రమే అన్మ్యూట్ అయ్యి అడిగి మళ్ళీ మ్యూట్ అవుతే బెటర్ అనేది నా రిక్వెస్ట్ ప్రభు అందరికి. ఒకరు ఆ రిక్వెస్ట్ ని కొంచెం ఇది తీసుకోండి దయచేసి. లేదంటే మీరు ఒకసారి విని చూడండి, అంత రికార్డెడ్ ఉన్నాయి కాబట్టి, లింక్ అలా ప్రభుజీ పెడుతున్నారు కాబట్టి ఒకసారి ఒక 2-3 వింటే మనకు ఐడియా వస్తుంది, ఓహో దీనివల్ల ఎంత డిస్టర్బెన్స్ వస్తుందని చెప్పేసి. అంటే మనకు వింటున్నప్పుడు తెలియట్లేదు, అంటే మనం అటెండ్ అవుతున్నప్పుడు తెలియట్లేదు దానివల్ల ఎంత డిస్టర్బెన్స్ వస్తుంది అనేది అన్మ్యూట్ లో ఉండడం వల్ల. ఒకసారి వింటే క్లారిటీ వస్తుంది. నాకు అది రియలైజ్ అయ్యాను నేను కూడాను, వెంటనే అన్మ్యూట్ అవుదామని చెప్పేసి. థ్యాంక్ యూ. హరే శ్లోకం వెతుకుతున్నాను నేను. Yes, this is the one. Okay. మనము ఇదివరకు పోయినసారి దామోదరాష్టకం రసభావం మధ్య నుండేటువంటి సాపత్యం, అంటే ఏవైతే ఏకత్వాలు ఉన్నాయో, ఏవైతే బహుత్వాలు ఉన్నాయో, వేరువేరుగా ఏమున్నాయి భావాలు, ఒకే రకమైన భావాలు ఏమున్నాయి చర్చించుకున్నాం. ఈసారి దామోదరాష్టకంలో మనం స్వామివారి భావమేమిటి, స్వభావమేమిటి అనేటువంటి విషయాన్ని చర్చించుకోబోతున్నాం. ఇక్కడ స్వామివారి భావం గురించి మనం పోయినసారి కూడా కొంత చర్చించుకున్నాం. మొదటిది ఏమిటి, మన నారదముని ఒక శాపం ఇచ్చారు, ఆ శాపానికి విమోచనం ఇచ్చారు గనక దాన్ని పూర్తి చేయాలని. రెండవది ఏమిటి, యశోదాదేవికి మాతృవాత్సల్యం ఉండడంతో దాని ప్రకారం కూడా చెయ్యాలని. ఈ భావాన్ని మనం అర్థం చేసుకున్నాం, అవునా? ఈసారి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నది ఏమిటయ్యా అంటే, ఇప్పుడు స్వామివారి స్వభావం ఏమిటి అని. స్వామివారి స్వభావం తెలుసుకోవాలంటే మన నారదమునికి స్వామివారికి మధ్యన ఉన్నటువంటి తేడాను తెలుసుకోవాలి. ఇప్పుడు నారదముని మహాభాగవతుడు, మీరందరూ ఒప్పుకుంటారు కదా. మరి మహాభాగవతుడైన ఆ భక్తుడు వీడు అవమానించారంటే కోపం ఎందుకు తెచ్చుకున్నాడు ఆయన? వీడు లేచి నిలబడలేదంటే ఆయన కోపం ఎందుకు వచ్చిందంటారు? నాకు కావాల్సిన గౌరవం దక్కలేదని కోపం వచ్చింది. నాకు గౌరవం దక్కలేదని కోపం వచ్చింది అంటే ఈ లీలను పక్కన పెడితే అందరి మీద కూడా గుణ ప్రభావం ఉంటుంది, అవునా కదా? గుణము అనేటువంటి శబ్దానికి సంస్కృతంలో 2 అర్థాలు ఉన్నాయి. మొదటిది లక్షణం, రెండవది ఏమిటి? రెండవ అర్థం ఏమిటి? గుణం అంటే తాడు,
గుణం అంటే తాడు అనే అర్థం కూడా ఉంది. ఇప్పుడు స్వామివారి పొట్టని యశోదమ్మ వారు దేనితో కట్టారు? తాడుతో ప్రభు. తాటితో కట్టారు. దానికి దేన్ని కట్టారు? ఒక రోలు అంటే గుది బండ. అవునా? స్వామివారిని తాటితో ఎక్కడ కట్టారు యశోదమ్మ వారు? పొట్టకి ప్రభు. పొట్టకి. పొట్టలో ఏముంటాయి? అఖిలాండ లోకాలు ఉంటాయి, బ్రహ్మాండంలో అఖిలాండ బ్రహ్మాండాలు ఉంటాయి. ఇప్పుడు మనం సృష్టి స్థితి లయాలను ఆలోచిస్తే ఈ అనంత విశ్వాలు ఏ బుడగలో ఉంటాయి? ఒక బుడగలో ఉంటాయి కదా. శ్రీ మహావిష్ణు రోమకూపాల్లో వచ్చినటువంటి ఒక బుడగలో ఉంటాయి. అలా కాదు ప్రభు, ఒక పెద్ద బుడగలో విశ్వాలన్నీ సృష్టించారు. ఆ పెద్ద బుడగ ఏమిటి? పెద్ద బుడగ మహత్తత్వం. మహత్తత్వం. మహత్తత్వంలో ముందర మహత్తత్వం స్థితి ఏమిటి? చైతన్యం ఉంటుందా, చైతన్యం ఉండదా? ఉండదు ప్రభు. ప్రధాన స్థితిలో చైతన్యం లేదు. అవునా? చైతన్యం ఎక్కడి నుంచి వస్తోంది? స్వామివారే మళ్ళీ దృష్టి రూపంలో శంభు రూపంలో వస్తోంది. అవునా? ఆ చైతన్యం వచ్చినప్పుడే ఈ విశ్వాలన్నీ సృష్టించబడుతున్నాయి. కానీ ఈ విశ్వాలేవి కూడా ఈ మహత్తత్వాన్ని దాటి వెళ్ళలేవు, బంధించబడి ఉన్నాయి అందులోని. అవునా కాదా? అంటే ఈ మహత్తత్వం యొక్క గుణం ఏమిటి చెప్పండి? మహత్తత్వం ప్రకృతి గుణం ఏమిటి చెప్పండి? ప్రకృతి గుణాలు ఏమిటి? సత్వరజస్తమో గుణాలు. అవునా కదా? సత్వరజస్తమో గుణాలతో బంధింపబడినటువంటి గుణము అంటే తాడు. అవునా? ఈ మూడు తాళ్లతో కట్టబడినటువంటి భవము ఆయన పొట్టలో ఉంది. ఆ పొట్టకి తాడు కట్టబడింది. అంటే ఈ దామోదర లీలలో ఈ భవం అనేటువంటిది మనకి ఎంతటి గుదిబండ అని చెప్పబడుతోంది. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. భవము అనేది గుదిబండ అని చెప్పబడుతుంది. ప్రభు, ఎందుకంటే ఒక్క తాటితో ఆయనకు రోలును కట్టారు, మూడు తాళ్లతో మనకి మందనం జరుగుతోంది. ఇక్కడ అందుకని జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. ఇక్కడ వర్డ్ అర్థం కలదు. మూడు తాళ్లతో మంగళం అన్నారా, బంధనం అన్నారా? బంధనం అన్నా. నాకంటే మిస్టేక్, మంగళం లాగిన కూడా లేదు. మూడు తాళ్లతో బంధనం కలిగి గుదిబండ అవుతోంది మనకి ఈ భావం. అవునా? ఏ రకంగా గుదిబండ అవుతుంది? మన సత్వగుణంలో ఉండాలని ప్రయత్నిస్తే రజో తమో గుణాలు మన మీద ప్రభావం చూపిస్తున్నాయి. అవునా కాదా? ఏతేచ రాజసాభావ కామక్రోధాశ్చయే. అవునా? ఆ శ్లోకం ఉంది కదా. ఏమిటది? ఏతేచ రాజసా భావ. ఆ శ్లోకం నాకు తక్కువ గుర్తు రావట్లేదు పూర్తిగా. మత ఏవేతి తాన్ని ఏ చైవ సాత్వికా భావ రాజ 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 ప్రభు, నాకు కొంచెం ఇది క్లియర్గా కనపట్లేదు, మీరు చదవగలుగుతారా? 7:12 ప్రభు. 1 సెకండ్. స్క్రీన్ మీద పెట్టాను, నాకు ఇది ఎందుకో క్లారిటీ లేదు. ఏతేచ సాత్విక రాజస భావ తామశాశ్చయే మత ఏవేతి తాన్ విధి నత్వం తేషు తేమయి. గుర్తుకొచ్చింది ప్రభు. మత ఏవేతి తాన్ విధి నత్వం తేషు తేమయి. ప్రభు, మీరు ఇప్పుడు ట్రాన్స్లేషన్ చదవండి ప్రభు. నాకు ఎందుకో ఇది కొంచెం హేజీగా కనబడుతోంది.
సత్వగుణముతో కూడిన, రజోగుణంతో కూడిన లేదా తమో గుణంతో కూడిన జీవుని భావనలన్నీ నా శక్తి నుండియే ఉద్భవించినని నీవు ఎరుగుము. ఒక విధముగా నేనే సర్వమును అయినను సర్వస్వతంత్రుడను. ప్రకృతి త్రిగుణముల అధీనంలో నేను ఉండను, ఎందుకనగా దానికి విరుద్ధంగా అవి నాలోనే ఉండును. సో త్రిగుణాలు స్వామివారిలో ఉన్నాయి కానీ వారు దాని అధీనంలో లేరు. హరే కృష్ణ. ఇప్పుడు ఆ గుదిబండ మన మీద ఉందనుకోండి, మనకు ఆ బరువు మొయ్యడం కష్టం అవుతుంది, అవునా కాదా? అదే స్వామివారు ఏం చేశారు? ఆ రోలు కడితే అవలీలగా లాక్కు విడిపోయారు. ఏమండి, రోలు త్రాటికి కడితే మీరు ఆలోచించండి, ఎంత లాగినా కూడా అది తిరుగుతుందా? లాగబడుతుంది కానీ తిరగబడదు కదా. అడ్డం తిరగచ్చు కానీ నిలువుగా అలా పాక్కుంటూ రాదు కదా. ఎందుకంటే అక్కడొక ముడి ఇక్కడొక ముడి, మధ్యలో ఈయన పాకుతూ ఉంటే ఈయన చిన్ని చిన్ని పాదాలు, అవునా కాదా? ఆ బుల్లి కృష్ణ పాదాలు నలిగి ఉండాలి కదా, నలగలేదే. ఆ రోలు నిలబడి కదలలేదే, తిరుగుతూ కదిలిందే. ఎంత దూరం అయ్యా అంటే ఆ యమలార్జున వృక్షాల మధ్యకు వెడితే వాటి రెండిటిని కూల్చేంతగా అడ్డంగానే కదిలింది. చూస్తున్నారా? ఈ శ్లోకంలో ఈ బంధాలన్నీ నన్ను బంధించలేవు అని స్వామివారు ఏవైతే చెబుతున్నారో, ఆయన ఈ త్రిగుణాతీతుడు, అతను అధోక్షజుడైన, ఆయన అసమూర్ధుడు అనేటువంటి విషయాన్ని నేర్పిస్తున్నటువంటి ఈ భగవద్గీత 7వ అధ్యాయంలోని 12వ శ్లోకంలో ఏవైతే చెప్తున్నారో దానిని వారు అక్కడ తన లీలా మాధ్యమంలో పూర్తిగా నిరూపిస్తున్నారు. హరే కృష్ణ ప్రభు, హరే కృష్ణ మాతాజీ. ఇది క్లారిటీ వచ్చిందా? గుణాలకు అతీతుడాయన, బంధాలకు అతీతుడాయన, స్వతంత్రుడాయన. ఆయన సర్వస్వతంత్రుడు అనడానికి ఆయన అనేటువంటి మాట ఏమిటి చెప్పండి? స్వరాట్ ప్రభు. స్వరాట్. హరి బోల్. అభిజ్ఞ స్వరాట్. అభిజ్ఞ స్వరాట్ అంటే అర్థం ఏమిటి? వెతకండి. ఫస్ట్ శ్లోకం శ్రీమద్ భాగవతం. అవును. దయచేసి భక్తులందరూ కూడా వెతకండి ఒక్కసారి. ఇది చాలా ముఖ్యం. ఇది మనం అర్థం చేసుకుంటే దామోదర లీలలోని అంతర్గత భావం మనకు అర్థమవుతుంది. అభిజ్ఞ అంటే సంపూర్ణంగా ఎరిగిన, స్వరాట్ అంటే సంపూర్ణ స్వతంత్రుడు, సంపూర్ణ జ్ఞానం కలిగినటువంటి వాడు సంపూర్ణ స్వతంత్రుడు. స్వరాట్ సంపూర్ణంగా ఎదిగిన సంపూర్ణ స్వతంత్రుడు ఆయన. సంపూర్ణంగా ఎదిగిన సంపూర్ణ స్వతంత్రుడు ఆయన. ఆ సంపూర్ణంగా ఎదిగిన సంపూర్ణ స్వతంత్రుడైనటువంటి ఆయన పిల్లవాడయ్యాడు. చూడండి. హరే కృష్ణ. అంటే ఆయన పొట్టకున్న తాడు మన వరకు మనకి ఈ త్రిగుణాలకు అతీతుడని నేర్పిస్తూ ఉంటే, ఆయన పొట్టకున్న తాడు అంత ఎదిగిన వాడు భక్తుల భావానికి ఎంత ఒదిగి ఉన్నాడనేది కూడా చూపిస్తోంది. హరే కృష్ణ. ఈ విషయం చూస్తున్నారా? ఎవరైతే స్వతంత్రుడో ఆయన బద్ధుడయ్యాడు.
ఎవరి ప్రేమకి? యశోదాదేవి ప్రేమకి. అహం భక్త పరాధీన అంటారు కదా ఆయన. ఆ పరాధీనత్వంలో స్వతంత్రుడైన ఆయన ఎటువంటి బంధానికైనా ఎలా లొంగుతారు అనేది చూపించేటువంటిది దామోదర లీల. ఏది? భక్తభావ బంధానికి. ఏ బంధం పడితే ఆ బంధం కాదు, భక్తభావ బంధానికి. అందుకని ఆయన భావగ్రాహ్య జనార్దనుడు, భావాన్ని గ్రహించి జనులను పోషించేటువంటి వాడు. దామోదర లీల ఏకభావము ఏక స్వభావం, ఒక భావం ఒక స్వభావం కాదు. దామోదర లీల స్వామివారి యొక్క స్వతంత్రతని, స్వామివారి యొక్క భక్తిభావ నిబద్ధతని, స్వామివారి యొక్క భక్తభావ బంధాన్ని మూడిటిని చూపించేటువంటిది దామోదర లీల. హరే కృష్ణ ప్రభు, హరే కృష్ణ మాతాజీ. మూడు విషయాలు తేడా క్లియర్ కట్ గా అర్థమైందా? కాబట్టి దామోదర లీల మీరు చూశారంటే ఎక్కడా కూడా ఒక చిన్న నవ్వు తెప్పించే చిన్నపిల్లవాడి చేష్ట కాదని, అంతర్గతంగా తన భావ స్వభావాలన్నిటినీ స్వామివారు పూర్తిగా మనకి తెలిసేలా చెప్పినటువంటి ఒక అమృత భాండవని. సతావ్రతముని నమస్తేస్తు ధామ్నే స్ఫురద్దీప్తి ధామ్నే త్వదీయోదరాయథ విశ్వస్య ధామ్నే అని పలికారంటే కారణం ఇది. ఈ విశ్వాలన్నీ కూడా దాటలేనటువంటి దాన్ని దాటాలంటే ఎలా వెళ్ళాలయ్యా? నమో రాధికాయై త్వదీయ ప్రియాయై, నమో అనంతలీలాయ దేవాయ తుభ్యం. ఆ రాధికాదేవిని నేను అర్చిస్తే ఏం జరుగుతుంది? మీ అనంత లీలను కూడా నాకు అర్థమవుతాయి, నేను ఈ సత్వరజస్తమో గుణాలను దాటగలుగుతాను అని శతావృతముని ఇక్కడ చెప్తున్నారు. హరే కృష్ణ ప్రభు, హరే కృష్ణ మాతాజీ. ఆఖరి చరణంలో, అష్టకంలోని ఆఖరి చరణంలో ఉన్నటువంటి ఆ అర్థం ఉంది చూసారా, చాలా భావగర్భం కలిగినటువంటిది. ఎంతటి బరువైన భావం అయ్యా అంటే, ఆ భావాన్ని తెలుసుకోకపోతే అష్టకాన్ని పాడడం అనేటువంటి కేవలం చేష్టను చేస్తాం కానీ దానిలో భావాన్ని తెలుసుకోకపోతే మనకి భవం గుదిబండలాగా మిగిలిపోతుంది సుమా. ఆ భావభారం మోసినప్పుడు ఈ భవభారం తగ్గిపోతుంది. హరే కృష్ణ ప్రభు, హరే కృష్ణ మాతాజీ. చాలా బరువైన భావం అది. ఆ భారాన్ని మనం మోసామంటే ఈ భవభారం తగ్గిపోతుంది. అందుకనే ఆయన ఏమంటారు, ఈ భావభారం కావాలంటే ఏమడుగుతారు ఆయన? కుబేరాత్మజౌ బద్ధ మూర్త్యైవ యద్వత్ త్వయామోచితౌ భక్తి భాజౌ కృతౌ చ తదా ప్రేమ భక్తిం స్వకామే ప్రయచ్చ నమోక్షగ్రాహో మేస్తి దామోదరేయ. ఆ మొదటి చరణంలో అంటున్నారా లేదా? ఎలాగైతే నలకుబేరుణ్ణి మణిగ్రీవుణ్ణి మీరు రక్షించారో, రక్షించి తథా ప్రేమ భక్తిం, అలాగే ప్రేమ భక్తిని ఇవ్వండి సుమా. వాళ్ళకు ప్రేమ భక్తిని ఎలా ఇచ్చారో నాకు ఇవ్వండి. నాకు ఈ భవభారాన్ని తీసేసి భావభాగ్యాన్ని ఇప్పించి ఆ భావభాగ్యంతో మీ ప్రేమ భక్తి కలిగేలా చూడండి సుమా. అంటే ఆ భావగ్రాహ్య జనార్దనుణ్ణి ఏ భావంతో వేడుకోవాలి అనేది కూడా మనకి దామోదరాష్టకం నేర్పిస్తోంది ఇక్కడ.
ప్రేమ భక్తి భావం ఎలా ఉండాలని దానికి ముందరే చెప్పేశారు. ఎందులో 4వ చరణంలోని చూడండి, 4, 7, 8 లింకేజ్ చూడండి. వరం దేవ మోక్షం న మోక్షావధిం వా నచాన్యం రుణేహ వరేషాదపీహ ఇదంతే బహూర్నాథ బాలబాలం. గోపాలబాలం. గోపాలబాలుడు ఎందుకు? ఆ గోపాలబాలుడి లీలలన్నీ కూడా రాధామయమై ఆరాధనమయమై ఉన్నాయి కనుక. హరే కృష్ణ. రాధామయమై ఉన్నాయి, యశోదామయమై ఉన్నాయి. రైట్, అవి కావాలి. అందుకని రాధామయమైనటువంటి భావాన్ని అడిగి తర్వాత యశోదమయ భావాన్ని అడుగుతున్నారు. ఏమని? ఇదంతే ముఖాంబోజం అత్యంత నీలై గోప్య. చూడండి ఇక్కడ అమ్మవారి పేదాల చిహ్నాల గురించి మాట్లాడుతున్నారు. యశోదమ్మ వారి పేదాల చిహ్నాలు ముద్దు పెడితే ఆ ప్రేమభక్తి ఎలాగనమాట? ఇటువంటి సుందర శ్యామ గోపాల బాలుడిని, ఆ శ్యామసుందర గోపాల బాలుడిని యశోద రాధాయుత లీలలతో కూడినటువంటి ఆ దివ్య స్వరూపం తన హృదయంలో ఉండాలని కోరుకుంటున్నారు. హరే కృష్ణ. దామోదరాష్టకంలో ఉన్నటువంటి అంతర్గతం ఏమిటయ్యా అంటే, స్వామివారు ఏం నేర్పిస్తున్నారంటే మనకి, ఆయన నా నామ రూప గుణ లీలల్ని ఎటువంటి భవమోహం లేకుండా మీరు నేర్చుకుంటేనే, మీరు దాన్ని ఆచరిస్తేనే అది సవ్యమైన ఆచరణ అనేది నేర్పిస్తున్నది దామోదరాష్టకం. స్వామివారు స్వయంగా నేర్పిస్తున్నారు. లేదంటే నలకువేరుడిలాగా మణిగ్రీవుడిలా బద్ధులవుతారు. మళ్ళీ నేను వచ్చి మిమ్మల్ని రక్షించాలి, ఇంకెవరైనా మహాభాగవతుడు మీకు ఉపశమనాన్ని ఇస్తే. హరే కృష్ణ. అంతటి మహాభాగవతుడి మీద కూడా త్రిగుణాలు ప్రభావం చూపిస్తాయి, కానీ నా మీద త్రిగుణాలు ప్రభావం చూపించవురా నాయనా. మృత్యుయమృత, మృత్యువుకే ఈయన మృత్యువు, ఈయన అమృతుడు, ఈయన. అవునా కాదా? అటువంటి ఆయన భయానికే భయమైనటువంటి ఆయన యశోదకి చేతిలో కట్టె చూసి భయపడి పరిగెత్తాడు. అవునా కాదా? అంటే భయం, మీరు మన వేదశాస్త్రాల్లో చూస్తే ఉపనిషత్తుల్లో ఏం చెప్పబడింది అయ్యా అంటే, భయం ద్వితీయ అభివేశిత అని చెప్పబడింది. భయం రెండవ రకమైనటువంటి బంధము అని చెప్పబడింది. మృత్యువుకే మృత్యువు ఈయన, భయానికే భయం ఈయన. మరి ఈయనకి యశోదమ్మ వారి చేతి కట్టెను చూసి భయం ఏమిటి? భయపడాలనేటువంటి యశోదమ్మ వారి కోరిక తీర్చడానికి ఈయన నటన. ఆ నటించినటువంటి వాడు తర్వాత స్వతంత్రుడై నలకువేరు మణిగ్రీవులకు ప్రేమభక్తి ప్రసాదాన్ని ఇచ్చారు ఆయన. నా బంధాలన్నీ కూడా లీలాంతర్గత నటనలు మాత్రమే. నేను ఎంత స్వతంత్రుడినో ఆ బంధాన్ని పెట్టుకుని ఇంకొకడికి విమోచనాన్ని ఇచ్చి నా స్వతంత్రతని నిరూపిస్తున్నాను, స్వరా అనేటువంటి విషయాన్ని మీకు తెలియచేస్తున్నాను అని చెప్పేది కూడా దామోదరాష్టకమే. హరే కృష్ణ. ఇంకోటి సచ్చిదానంద స్వరూపుడు, కానీ ఏడ్చాడు. సచ్చిదానంద స్వరూపుడు ఎందుకు ఏడ్చాడు? ఆవిడకు ఆనందం కలిగించడానికి, భక్త పరాధీనుడై. చూస్తున్నారా? ఇక్కడ ఈ లీలలో మనం తెలుసుకోవలసింది, స్వామివారు ఎంత స్వతంత్రుడయ్యా అంటే, భక్తుల కోసం అన్నీ చేసినా తన స్వతంత్ర తత్వాన్ని ప్రతి లీలలో చూపించుకుంటూ వెడతారు. ఇప్పుడు పూతన పాలని తాగి ఆవిడ ప్రాణాన్ని హరించడంలో కూడా తన స్వతంత్రత చూపించారు.
అవునా కాదా? ఎస్ ప్రభు. ఒక శకటాసురుడిని పాదంతో నెల పిల్లవాడిగా తన్నినప్పుడు కూడా తన స్వతంత్రత చూపించారు. నెల పిల్లాడిగా తృణావృతుడి మెడ పట్టుకొని పిసిగేసినప్పుడు కూడా స్వతంత్రత చూపించారు. మరి ఈ నెలలో ముఖ్యం ఎందుకు? బద్ధుడై ఉండి కూడా స్వతంత్రత చూపించడము. హరే కృష్ణ. ప్రభు మాతాజీ డిఫరెన్స్ చూసారా? ఇందులో డైరెక్ట్ గా మిగిలిన వాటిని వాడి చేతుల్లో పట్టుకోవడం ఏదో ఉంది, ఈయన జారి పడిపోవచ్చు, తప్పించుకోవచ్చు. ఇక్కడ కట్టి పడేసినా కూడా స్వతంత్రత చూపించడం అనేది విశేషమైన లక్షణం. చూస్తున్నారా? కాబట్టి స్వామివారు త్రిగుణాతీతుడై ఉన్నటువంటి స్వామివారు భక్తి భావ గుణానికి ఎలా బద్ధుడవుతారు అనేది మనకి ఇక్కడ చెప్పబడుతుంది. రైట్. ఇక రామకృష్ణ ప్రభు మనని 3 ప్రశ్నలు అడిగారు ఇది ప్రారంభమయ్యే ముందర. ఆ 3 ప్రశ్నల్ని దీనితో మనం ఒక రకంగా సంబంధాన్ని చూసుకుంటూ కదులుదాం. నారద పాంచరాత్రం అంటే ఏమిటి? నారద పాంచరాత్రము అనేటువంటిది రాధాకృష్ణులకి ఎలాగ సేవ చెయ్యాలి, ఒక దీన్ని ఏమని చెప్పాలి, ఎలా చెప్పాను నారద పాంచరాత్రాన్ని? ఒక్క నిమిషం ప్రభు, ఆ పదం కోసం వెతుకుతున్నాను. ఒక ఆలయ మాధ్యమం ఉందనుకోండి, ఆలయంలో రాధాకృష్ణుల సేవ ఎలా చేయాలి అని చెప్పేటువంటిది పాంచరాత్రం. నారాయణ విష్ణుమూర్తికి, నారాయణ వారికి ఎలా సేవ చేయాలి అని, శ్రీ విగ్రహ సేవ ఎలా చేయాలని చెప్పేది. ఏంటి ప్రభు? శ్రీ విగ్రహ సేవ ఎలా చేయాలి? శ్రీ విగ్రహ సేవనే కాదు, మొత్తం ఆలయ సేవ. శ్రీ విగ్రహ సేవతో పాటు ఆలయ సేవ కూడా. ఆలయంలో జరిగే ప్రతిదీ కూడా. పాంచరాత్రాలు చూసారంటే 108 ఉన్నాయి, ఒకటి కాదు. మనకి ఎలాగైతే 108 ఉపనిషత్తులు ఉన్నాయో 108 పాంచరాత్రాలు ఉన్నాయి. అందులో అతి ముఖ్యమైనది నారద పంచరాత్రం. ఈ నారద పంచరాత్రాన్ని పలికిన వారు ఎవరయ్యా అంటే స్వయంగా సదాశివుల వారు. నారద పంచరాత్రాన్ని పలికింది సదాశివుల వారు స్వయంగా. వారు ఎవరికి చెప్పారు అనేది నేను మర్చిపోయాను, చాలా రోజులు అయింది. అది వెళ్ళి నా నోట్స్లో చూసి నేను వెతుక్కోవాలి. స్వయంగా సదాశివుల వారే పలికారు నారద పంచరాత్రాన్ని. అందులో రాధాకృష్ణుల వారి సేవ ఎలా చెయ్యాలి మీరు చూసారంటే పాంచరాత్ర విధి, వైష్ణవ విధి, వైఖానసం, కొంత శైవం కొంత వైష్ణవం కూడా. హరే కృష్ణ. అర్థం కాలేదు ఇక్కడ, కొంచెం మళ్ళీ చెప్పండి. పాంచరాత్ర విధి పూర్తి వైష్ణవ విధి ప్రభు. ఓకే. వైఖానసం వచ్చి కొంత శైవ విధి ఉంటుంది, కొంత వైష్ణవ విధి కూడా ఉంటుంది. ఉదాహరణకి తిరుమల తీసుకున్నారంటే అక్కడ వైఖానసాన్ని పాటిస్తారు. రైట్. మీరు అదే శ్రీకాళహస్తిని తీసుకుంటే అక్కడంతా పూర్తి వైఖానసం. తిరుమలలో వైఖాసన యుక్త వైష్ణవం. హరే కృష్ణ ప్రభు. అంటే వైఖానసం వచ్చి ఒక పూజా సేవా విధానం, పాంచరాత్రం వచ్చి ఒక పూజా సేవా విధానం. హరే కృష్ణ. ఓకే. ఇప్పుడు మీకు ఉదాహరణ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు శివాలయాలకు వెళ్ళారనుకోండి. శివాలయాలకు వెళితే సదాశివుల వారికి పూజ చేసిన తరువాత డైరెక్ట్గా మీకు హారతి ఇస్తారు, అవునా కదా?
అదే వైష్ణవాలయానికి వెళితే ముందర ఆగమంటారు, వెళ్ళి అక్కడ గరుడుల వారో హనుమంతుల వారో ఉంటారు, వారికి ఇచ్చిన తర్వాత మనకి ఇస్తారు. అవునా కాదా? ఎస్ ప్రభు. ఇది వైష్ణవాలయాలు అయితే అబ్జర్వ్ చేశాను కానీ శివాలయం ఎప్పుడంతా అబ్జర్వ్ చేయలేదు ప్రభు. శివాలయంలో చూశారంటే మీకు నందీశ్వరుడికి ఇచ్చి ఇవ్వడం అనేది ఉండదు. ఓకే, రైట్. ఎస్ ప్రభు. ఇది కేవలం ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఇలాంటి చిన్న చిన్న తేడాలు ఉన్నాయి అంతే. రైట్. పాటించేటువంటి విధానాలలో కొన్ని తేడాలు. ఇప్పుడు ఈ పాంచరాత్ర విధి వైష్ణవాలయాలలో ప్రముఖంగా పాటించేటువంటి విధి విధానం, స్వామివారికి అమ్మవారికి సేవ చేసేటువంటి విధానము. చూస్తున్నారా? ఇక్కడ యశోదమ్మ వారు మన బాలకృష్ణుల వారికి తాడు కట్టారంటే ఆయన నలకువేడికి మణిగ్రీవుడికి విమోచనం ఇవ్వడానికి చిన్న సహకారం ఇచ్చినట్టే కదండి. మనది సేవే కదా, అవునా కాదా? ఆవిడ కోపం కూడా సేవే, ఆవిడ అలసట కూడా సేవే, ఆవిడ పలుకు కూడా సేవే, ఈయన్ని బంధించడం కూడా సేవే. అయితే ఆవిడ చేసినట్టు మనం ఎలా చేయకూడదని మనకి నేర్పించేటువంటిది పాంచరాత్రము. ఎటువంటి మర్యాదలతో చెయ్యాలి అని చెప్పేటువంటిది పాంచరాత్రం. హరే కృష్ణ. మీరు ఇంకొకటి చూడండి, తిరుమలలో హారతిచ్చినప్పుడు ఫైనల్గా వేరే ఇంకొక అర్చకుడికి ఇచ్చే ముందర ఆ హారతిచ్చినటువంటి హారతి సాధనం మీద దాని మీద కొంచెం నీరు చల్లుతారు. అవునా కాదా? నీరు చల్లి ఇస్తారు. మీరు శివాలయాల్లో ఇది ఎప్పుడైనా గమనించారా? లేదు. సో పాంచరాత్రంలో ఇటువంటి విధి విధానాలు కొన్ని ఉన్నాయి. ఈవెన్ సమర్పణ చేసినప్పుడు కూడా ఆరతి ఇచ్చిన తర్వాత 3 చుట్లు పువ్వుతున్న దెంతో 3 చుట్లు నీళ్లు చూపించి పూర్తి చేసి అప్పుడు ఇస్తారు కదా ప్రభు. కరెక్ట్ ప్రభు. ఇలాంటి నియమాలు చాలా ఉన్నాయి ప్రభు. ఓకే ఓకే. ఈ నియమాలన్నిటినీ చూపించేది పాంచరాత్ర విధి. వైఖానసంలో వేరే రకమైన విధి విధానాలు ఉన్నాయి. ఇది గొప్ప అది తక్కువ అనేటువంటి ఉద్దేశం కాదు. ఇక్కడ రెండింటి మధ్యన తేడా చెప్తున్నాను అంతే. దేనికదే ప్రత్యేకము తేడా ఏంటనేది, తేడా ఏమిటి అనేది చెప్తున్నానంతే. రైట్. ప్రభు సదాశివుల వారు నారదుల వారి సమక్షంలోనే చదివారు అని గూగుల్ సెర్చ్ చేసి దొరికింది. నారదుల వారి సమక్షంలోనే చెప్పారు, నిజమే. అది నారదులత్రాన్ని నారదుల వారి సమక్షంలోనే చెప్పారు ఆయన. కానీ సదాశివుల వారు ఎవరికి చెప్పారు అనేది నాకు గుర్తులేదు. నారదుల వారికి చెప్పలేదు ఆయన. ఓకే. నారదుల వారి సమక్షంలో నారదుల వారు అవును ఇదే నేను మొట్టమొదట చెప్పింది అని చెబుతూ అని ఒప్పుకుంటూ ఉండగా సదాశివుల వారు చెప్పారు. కానీ వేరే మునికి చెప్పారు. ఆ ముని పేరు నాకు గుర్తులేదు ప్రభు. జనరల్ గా సదాశివుల వారు ఎప్పుడు పార్వతీ దేవత చెప్తుంటారు, ఇక్కడ వేరే మునికి చెప్పారు. వేరే మునికి చెప్పారు ప్రభు. ఎవరా ముని అనేది నాకు గుర్తులేదు. నా నోట్స్ ఎక్కడ ఉంది వెతకాలి. సంవత్సరాల క్రితం ఇది అధ్యయనం చేసి రాసుకున్నది. నారదముని ప్రెసెన్స్ లోనే జరిగింది. ముందు చెప్పింది నారదుల వారు ముందుగా చెప్పినటువంటిది ఇది మళ్ళీ సదాశివుల వారు ఇలా ఆచరించాలి అని చెప్పినటువంటి దాన్ని సదాశివుల వారు దాన్ని రీఎస్టాబ్లిష్ చేసినటువంటి విధానము. ఐ సపోర్ట్ నారదముని అని 10 మందికి నేర్పించినటువంటి విధానం. అర్థమవుతుంది కదండి ప్రభు? అంటే నారదముని చెప్పిన దాన్ని సదాశివుల వారు స్టాంప్ చేశారు. కానీ ఇవన్నీ కూడా మళ్ళీ ఎలా వాళ్ళు స్టాంప్ వేశారు అనేది కూడా చాలా చక్కగా చెప్తారు. ఈవెన్ భగవద్గీత వినాయకుల వారు రాసినటువంటి విధానంగా ఇక్కడ నారద సూత్రాలు మళ్ళీ సదాశివుల వారు ఒప్పుకున్నవి ఇవన్నీ కూడా
అవి కనెక్టివిటీ చాలా అద్భుతంగా ఉంటాయి ప్రభు. తెలియకపోవడం వల్ల కన్ఫ్యూజన్స్ కానీ. ఎస్ ప్రభు. ఎస్ ప్రభు. ఇక శతావ్రతం అనే విషయానికి వస్తే దీనిలో అనేక రకాలైనటువంటి అపప్రథలు ఉన్నాయి. శతావ్రతముని సత్యవ్రత మహారాజుతో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈ సత్యవ్రత మహారాజు ఎవరయ్యా అంటే త్రిశంకు. ఈ శతావ్రతముని త్రిశంకు కాదు. హరే కృష్ణ ప్రభు. మాతాజీ త్రిశంకు సత్యవత వర్తుడనే పేరు. తర్వాత అతను ముని అయ్యాడు. ఈ త్రిశంకు స్వర్గంలో ఉన్న తర్వాత ఆయన సత్యవ్రతుడనే మౌనాన్ని వహించి ముని అయ్యాడు. ఆయన త్రిశంకు ఒరిజినల్ పేరు సత్యవ్రతుడు, కానీ ఆయన శతావ్రతమని కాదు. చాలా మంది రెండు పేర్ల మధ్యన కన్ఫ్యూజ్ అవుతారు. ఈ దామోదరాష్టకాన్ని చెప్పినటువంటి శతావ్రతమని సత్యవ్రతుడు కాదు. క్లియర్ ప్రభు. త్రిశంకు కాదు. ఈ శతావ్రతముని నాకు తెలిసినంత వరకు ఆయన ఒక బ్రహ్మ మానస పుత్రుడు. ఆయన నారదముని శిష్యుడయ్యారు. హరే కృష్ణ. ఆ నారదముని శిష్యుడిని ఆయన నారదముని ఆ శిష్యుడికి అన్ని నేర్పించిన తర్వాత ఆ శతావ్రతముని నారదముని నేర్పించినటువంటి ఆ భక్తి మార్గంలో చేస్తూ ఉంటే ఆయనకు వచ్చినటువంటి భావ స్వారూప్యం ఈ దామోదరాష్టకం. అంటే ఆయన యొక్క అనుభూతి ఈ దామోదరాష్టకం. నారదముని గొప్పతనం ఏమిటయ్యా అంటే తన శిష్యుల యొక్క అనుభూతిని కూడా తను వినేటువంటి ఔన్నత్యం కలిగినటువంటి మహాగురువు ఆయన. హరే కృష్ణ ప్రభు. అది మళ్ళీ శౌనక ఋషులకు చెప్తున్నారు, మళ్ళీ నారదుని సమక్షంలోనే. నారదుని సమక్షంలోనే ఎలా చేస్తారు చూస్తున్నారా? అంటే నారదముని ఎవరన్నమాట? ట్రైన్ ద ట్రైనర్ అంటారు చూసారా కార్పొరేట్ వరల్డ్ లో. He is the trainer of the trainers, right? Yes. పరమగురు ఆయన. పరమగురు తత్వంలో వినయం ఉంటుందయ్యా. లీల కోసమనే ఆయన కోపం అనేటువంటిది చూపించారు తప్పితే ఇంకెందుకు కాదు అని మన నేర్పించేది కూడా శతావ్రతముని దామోదరాష్టకాన్ని చేయడమే. కోపంతో కూడా కృప చూపించడానికి, స్వామివారి లీలను మనకు నేర్పించడానికి చూపించినటువంటిది నారదముని. చూస్తున్నారా? మనం ప్రారంభించినప్పుడు నారదముని కూడా త్రిగుణాల ప్రభావం ఉంది, కానీ ఆ త్రిగుణ ప్రభావం నారదముని అనుకున్నప్పుడు వస్తుంది. ఎందుకంటే లీల చేయడానికి సుమా. చూస్తున్నారా? ఇప్పుడు ఉదాహరణకి నేను బృందావనానికి వెళ్ళి భక్తీదేవిని జ్ఞాన వైరాగ్యాల్ని చూస్తారు కదా. చూసి ఇలా వెళ్ళి అలా మీకు నేను ఉపశమనాన్ని తీసుకొస్తాను. నేను వెళ్ళి తిరిగి 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 అలిసిపోయి చివరికి స్వామివారిని వేడుకుంటారు. అవునా కాదా? ఇది ఎన్నోసార్లు చర్చించుకున్నాం మనం. అని ఆహా నేను అహంకారానికి లోనయ్యాను అందుకని మీరు నాకు దర్శనం ఇవ్వలేదంటే అప్పుడు స్వామివారి దర్శనం ఇస్తారు. అక్కడ ఏం చూపిస్తున్నారు మనకి? ఒరే జ్ఞాన వైరాగ్యాలు నీకున్నాయని చెప్పి అహంకారం వద్దురా అనేటువంటిది మనకి చూపించడానికి అదొక లీల. నారదముని రచించేటువంటి ప్రతి లీలలో ఆయన గురుతత్వం ఉంది. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. నారద అనేటువంటి శబ్దానికి రెండు అర్థాలు ఉన్నాయి. నారం దదాతి ఇది నారదాహ. ఎవరైతే సరైన జ్ఞానాన్ని ఇస్తారో ఆయన నారదుడు. నారాయణం దదాతి ఇది నారదః. ఆ స్వామివారిని ఎవరైతే మనకు అందిస్తారో ఆయన నారదుడు.
ప్రతి లీలలో మీరు చూశారంటే నారదుల వారు స్వామివారిని అందిస్తున్నాడు. అది రాక్షసులకైనా భక్తులకైనా కూడా. అవునా కాదా? కంసుడికైనా హిరణ్యకశిపుడికైనా స్వామివారిని అందించింది నారదమునే కదా. రావణాసురుడికి కూడా నారదమునే. ఏదో ఒక విధానంలో స్వామివారిని ఇచ్చేటువంటి వారు నారదుడాయన. దానికోసం తను ఎటువంటి హీనదీన స్థితిని తీసుకోవాల్సి వచ్చినా తీసుకోవడానికి సిద్ధపడినటువంటి ఆ మహాభాగవత భక్తుడు నారదముని. చూస్తున్నారా? ఇది వినయ విధేయ ఆచరణ గురించి మనం పోయినసారి చర్చించుకున్నాం కదా. ఆ వినయ విధేయ ఆచరణకి నిదర్శనమే నారదముని. మరి గురువుగారు అలా ఉంటే శిష్యులు ఇంకోలా ఉంటారా? సుఖదేవ గోస్వామి భాగవతం చెప్తూ ఉంటే వ్యాసదేవుల వారు వచ్చి కూర్చొని వినలేదుటండి. విన్నారా లేదా? మరి నారదముని విన్నారు గనక వారు విన్నారు. ఇదివరకు మనం వ్యాసదేవుల వారు మైత్రేయమునుల గురించి చర్చించుకున్నాం, గుర్తుందా? వాడిద్దరు సహపాఠులని, చాలా స్నేహితులని, వాడిద్దరి మధ్యన పురాణాలు అవన్నీ ఒకళ్ళకి ఇవన్నీ ఒకళ్ళకి ఇవ్వడం జరిగిందని, ఇద్దరు ఎప్పుడు కాంపిటీషన్ లేకుండా అన్నీ తెలిసినా కూడా వాళ్ళ పనులు చేసుకున్నారని ఇదివరకు చర్చించుకున్నాం, గుర్తుంది కదా. ఇద్దరు పరాశరం అనే శిష్యులే, ఇద్దరికి సమానంగా నేర్పించారు, ఇద్దరికి. కానీ ఇద్దరు వాళ్ళ ఇవి చేసుకుంటూ అన్నీ చేసుకుంటూ వెళ్ళారు. అంటే నారదముని శిష్యులైనందువల్ల వీళ్ళందరికీ కూడా వినయ విధేయతలు నేర్పించారు. నారదముని నేర్పించేది ఏమిటయ్యా అంటే వినయ విధేయతలు. నారద పాంచరాత్రంలో కూడా అలా వినయ విధేయతలతో ఎలా స్వామివారి సేవ, రాధాకృష్ణుల సేవ ఎలా చేయాలని చెప్పేటువంటిది నారద పాంచరాత్రం. లక్ష్మీనారాయణకి సేవ చేసే పాంచరాత్ర విధి ఉంది, 108 పాంచరాత్ర విధులు ఉన్నాయి. హరే కృష్ణ ప్రభు. ఈ విషయం అందరికీ బోధపడింది కదా. ఇక నారద భక్తి సూత్రం చూశారంటే, ఒరే మీరు పాంచరాత్ర విధులు చేయలేకపోవచ్చు, భక్తిని ఎలా ఆచరించాలి, నువ్వు సామాన్యుడివైనా కూడా భక్తిని ఎలా ఆచరించాలని చెప్పేది నారద భక్తి సూత్రం. రామకృష్ణుడు క్లారిటీ వచ్చిందా పాంచరాత్రానికి, భక్తి సూత్రానికి? ఒక్కసారి చెప్పారా ప్లీజ్? ప్రభు, పాంచరాత్రం అనేది ఆలయంలో చేసేటువంటి విధానాలు, భక్తియుక్త సేవ, వాటితో కూడుకున్నది. ఇప్పుడు షోడశోపచార పూజ కానివ్వండి, ఇవన్నీ పాంచరాత్ర విధి అంతర్గతాలు. అలాగే చతుషష్ఠి పూజా విధానాలు ఉన్నాయి, అంటే 64 పూజా విధానాలు. అవి కూడా ఈ పాంచరాత్ర వైఖానసాల్లోనే ఉంటాయి. కానీ భక్తి సూత్రంలో ఏముంటుందయ్యా అంటే, భక్తిని ఎలా ఆచరించాలి ఒక సామాన్యుడి దగ్గర నుంచి మహానుభావుడి దాకా అందరూ భక్తి సూత్రాలనే పాటించవచ్చు. కానీ సామాన్యుడికి కూడా ఉపయోగపడేటువంటి విధానంలో చెప్పేవి భక్తి సూత్రాలు. ఎస్ ప్రభు. స్మరణం కీర్తనం విష్ణోర్ స్మరణం, శ్రవణం కీర్తనం విష్ణోర్ స్మరణం, ఇవి భక్తి సూత్రాలు. అవునా కాదా? దాన్ని ఒక ప్రారంభ దశలో ఉండేటువంటి వ్యక్తి అయినా చేయొచ్చు, దాన్ని మహాభాగవతుడు కూడా చెయ్యాలి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. అందరికీ వచ్చిందా? అయితే పాంచరాత్ర విధిని ఎవరైతే అది నేర్చుకున్నారో వాళ్ళు మాత్రమే చేయగలరు, ఎవరు పడితే వాడు చేయలేరు.
ప్రాపర్ ట్రైనింగ్ ఉండి ప్రాపర్ సాధన అన్ని ఉంటేనే అది చేయగలుగుతారు. ఎస్ ప్రభు. అందులో అంగన్యాస కరన్యాసాలు ముద్రలు ఇవన్నీ ఉంటాయి. చూస్తున్నారా? అందుకనే మన వేదశాస్త్రాలని ఆగమ శాస్త్రాలు ఆలయార్చనకి వాడతారు. వేదశాస్త్రాల్లో ఉండేటువంటి ఆగమ శాస్త్రాలు ఆలయ విధి విధానాలకు ఉపయోగించేటువంటివి. వర్ణనమైనటువంటిది నిగమ శాస్త్రాలు అంటారు. అందుకని మీరు అన్నమయ్య గారి పాట చూస్తుంటే నిగమ నిగమాంత వర్ణిత. రైట్. నిగమములు వర్ణములు, ఆగమములు ఆచరణ. హరే కృష్ణ ప్రభు. అందులో ఆలయ నిర్మాణం ఎలా జరగాలి, ఆలయంలో ఎలాంటి ధ్వజస్తంభం ఎలా ఉండాలి, ఇలాంటివి కూడా ఉంటాయి. అర్చనా విధానాలు ఏమిటి, పూజా విధానాలు ఏమిటి, సేవా విధానాలు ఏమిటి. హరే కృష్ణ. ఇక్కడ స్వామివారు మనకి నిగమ విధానాన్ని చూపిస్తున్నారు. ఇందులో యశోదమ్మ వారు చేస్తున్న దాంట్లో ఆగమ విధానం లేదు. హరే కృష్ణ. సహజ భక్తి ఉంది ప్రభు, వాత్సల్య భక్తి. ఇందులో భావభక్తి ఉంది, సహజ భావభక్తి. సహజ భావభక్తి ఉంది. సహజ భావభక్తిలో కొన్ని నియమాలకు అతీతంగా ఉంటాయి. ఇది ఎందుకు ఈ సహజ భావభక్తి వర్ణన భక్తులకి ఆ భావభక్తిని కలిగించేటువంటి సాధనం కాబట్టి. హరే కృష్ణ. ప్రభు మాతాజీ. కాబట్టి ఈ దామోదరాష్టకం, దామోదర లీల మనకి ఆ భక్తిభావాన్ని సుస్థిరం చేయడానికి, స్వామివారి యొక్క స్వతంత్ర స్వభావాన్ని, భక్త అధీనత్వాన్ని నేర్పించేటువంటి అద్భుతమైనటువంటి లీలా భావ అనుభూతి శతావృతం ఇది. దేనినైతే నారదుని వింటున్నారో చూస్తున్నారా? ఇది దామోదరాష్టకం, దామోదర లీల యొక్క గొప్పతనం, ప్రాశస్తి. ఓకే ప్రభు. ఓకే మాతాజీ. ప్రభు, ఇది ప్రతిదీ కూడా ఎక్కువ శాతము పద్మపురాణం నుంచి రెఫరెన్స్ గా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది కదా ప్రభు. ఈవెన్ దామోదరాష్టకం కూడా పద్మపురాణం నుండి గ్రహించబడింది. ఇవన్నీ భాగవతము ఫైనల్ గా కంపోజ్ చేయకముందు రాసినటువంటివి. అందులో కూడా ఈ భగవంతుని పరమైనటువంటి లీలలు అద్భుతమైనవన్నీ ఎన్నో ఉన్నాయి. సందర్భాలు తీసుకుంటే రిఫరెన్స్ ప్రభుపాల అయితే ఎన్నో సందర్భాలు పద్మపురాణాన్ని కోట్ చేస్తున్నారు. ఈ పద్మపురాణంలో ఎక్కువగా సదాశివుల వారు పార్వతీదేవితో చెప్పారనేటువంటివి ఉంటాయి. ఇప్పుడు మీరు ఇందాక ఇవన్నీ చెప్పినట్టుగా అలా అన్ని అద్భుతమైనవి ఉన్నాయి కదా ప్రభు. దాని యొక్క ప్రత్యేకత కొంచెం చెప్తారా ప్రభు? పద్మపురాణము అనేటువంటి చూసారంటే పద్మము ఏమవుతుంది చెప్పండి? పద్మం ముందర ఏ రూపంలో ఉంటుంది? మొగ్గ రూపం. మొగ్గ రూపం. తర్వాత కొంచెం విచ్చుకుంటుంది ప్రభు. విచ్చుకుంటుంది. పద్మపురాణం అనేటువంటిది విశదీకృతం చేసింది. అంతర్గతంగా అంత ఓకే. చూస్తున్నారా? మిగిలిన అన్ని సత్వగుణ పురాణాలు నేర్పిస్తున్నాయి. పద్మపురాణము వాటిని కాస్త పరాకాష్ఠకు తీసుకువెడుతోంది.
మీరు గరుడ పురాణాన్ని తీసుకుంటే కొన్ని విషయాల్ని నేర్పిస్తోంది, రైట్? సో మీరు ఇప్పుడు అష్టాదశ పురాణాన్ని తీసుకున్నారంటే తమో గుణాలలో 6, రజోగుణంలో 6, సత్వగుణంలో 6 ఉన్నాయి, అవునా? సత్వగుణ 6 పురాణాలలో పద్మ పురాణము మీరు చూసారంటే పూర్తి పరిపక్వత చెందినటువంటి విధానము. హరే కృష్ణ ప్రభు. కాబట్టి పద్మపురాణం నుండి మీరు చాలా వరకు చూసారంటే సదాశివుల వారు చెప్తున్నవే ఉన్నాయి మీరు చెప్పినట్టుగా. వీటన్నిటి సారాంశమే శ్రీమద్ భాగవత పురాణం. ఎస్ ప్రభు. అంటే ఎక్కువగా ఇప్పుడు చూసినట్టయితే గరుడ పురాణం అంటే భగవంతుడు గరుడుతో చెప్పినటువంటిది, భువనారది పురాణం అంటే బ్రహ్మదేవుల వారి నారదునితో చెప్పినటువంటిది, ఇలా ఉన్నాయి కదా ప్రభు. ఈ పద్మ పురాణము సందర్భం చూస్తే ఎవరితో చెప్పినటువంటిది ప్రభు? అలా ఏమన్నా ఉందా ప్రభు? ఎక్కువ సదాశివుల వారి ప్రస్తావనే ఉంటుంది ప్రభు. ఇక్కడ మీరు ఒక్కటి ఆలోచించండి. ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు, బ్రహ్మనారద పురాణం కాకుండా ఇంకోటి ఏదో అన్నారు, ఇంకో పురాణం పేరు చెప్పారు. ఏం పురాణం అది చెప్పండి? గరుడ పురాణం. గరుడ పురాణంలో గరుడుల వారు విష్ణుమూర్తి వారి గురించి 10 మందికి నేర్పిస్తున్నారు ప్రభు. ఎందుకంటే ఆయన విష్ణుమూర్తి దగ్గర విన్నది ఆయన చెప్తున్నారు ఇక్కడ. గరుడ పురాణంలో చాలా మంది ఏమనుకుంటారంటే విష్ణుమూర్తి గరుడుల వారికి చెప్పారు అనుకుంటారు. విష్ణుమూర్తి గరుడుల వారికి చెప్పింది కాదు. ఆ పురాణంలో గరుడుల వారు చెప్పింది గరుడుల వారు చెప్తూ ఉంటే దానిలో నిక్షిప్తం చేయబడింది. అనుభూతితో కూడి మన పురాణాన్ని మీరు తీసుకున్నారంటే ఒకరికి నేర్పించిన తరువాత వారి అనుభూతిని వారు దానిలో నిక్షిప్తం చేసి మనకి చెప్తున్నటువంటి విధానాలవి పురాణాలు. అర్థమైంది ఏంటంటే ఏ పురాణంలో తీసుకున్నా ప్రధానంగా ఎవరెవరితో చెప్పుకున్నా వారు స్వయంగా భగవంతుడి ద్వారా పొందినటువంటి ఆ జ్ఞానాన్నే ఇతరులకు అందిస్తున్నారు. అది కాదు ప్రభు, వారి అనుభూతిని జోడించి అందిస్తున్నారు. అది అనుభూతిని జోడించి. ఓకే ప్రభు. రైట్ ప్రభు. ఎందుకు అనుభూతి ముఖ్యము? వాడు చెప్పింది వీడు నేర్చుకుని ముక్కున పెట్టుకుని చెప్తే ప్రయోజనం లేదు కదా. భావంతో దాన్ని ఆచరించినటువంటి భావంతో కూడుకున్నది అనుభూతి, రియలైజేషన్. ప్రాక్టీస్ లీడ్స్ టు రియలైజేషన్. ఈవెన్ దామోదరాష్ట్రం కూడా సత్యవ్రతముని అలాగే నారదుల వారు నేర్పించింది తను ఆచరిస్తూ భావయుక్తంగా మళ్ళీ అష్టకంగా ప్రదర్శించారు. ఇక్కడ చూస్తున్నారా, అనుభూతి ప్రధానం అందులో. ఇక్కడ ఎవరికి నేర్పించారు అనేటువంటిది ఒక ప్రక్రియ, ప్రాసెస్, ఒక మీడియం, ఒక విధానం మాత్రమే. కానీ వారి యొక్క అనుభూతిని జోడించి చెప్పారు చూసారా, అది ఆచరణ యోగ్యము. ఇప్పుడు మీకు ఉదాహరణకి చెప్పాలంటే గరుడ పురాణంలో కూడా ఒక విష్ణు సహస్రనామం ఉంది. మనం రెగ్యులర్ గా వింటున్నటువంటి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి విష్ణు సహస్రనామం కాదు ఇది. ఇది వేరే విష్ణు సహస్రనామం ఉంది. ఆ విష్ణు సహస్రనామాన్ని అర్థం చేసుకుంటే అబ్బా ఇంత ఉందా. ఎందుకు? ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి విష్ణు సహస్రనామం ఏదైతే పాపులర్ అయిందో అది చెప్పింది ఎవరు? భీష్మదేవుల వారు. ఈ విష్ణు సహస్రనామం స్వయంగా గరుడుల వారి దగ్గర నుండి వచ్చింది గనక అది చదివితే ఉంటుంది ఆ అనుభూతే వేరు. అంటే ఈ విష్ణు సహస్రనామం ఏ రకంగానూ తక్కువ అని కాదు, కానీ ఇదిలో భావాంతర్గతం చాలా ఎక్కువ. చూస్తున్నారా, గరుడ పురాణంలో ఉండేటువంటి విష్ణు సహస్రనామంలో ఉండేటువంటి భావం అత్యద్భుతంగా ఉంటుంది. అలాగని దాన్ని వెళ్ళి చదవమని కాదు నా ఉద్దేశం, చెప్తున్నాను. రైట్. ఏ రకంగానూ భీష్మదేవుల వారు తక్కువనో గరుడుల వారు ఎక్కువనో నేను చెప్పడం నా ఉద్దేశం కాదు. కానీ స్వామివారి సాంగత్యంలో ఉన్నారు కనుక వారి భావ
ప్రకటన ఇంకా అద్భుతంగా ఉంది అని చెప్పడమే నా ఉద్దేశం. ఎస్ ప్రభు. ఎస్ ప్రభు. అంటే ప్రభు ఒక చిన్న విన్నపం ప్రభు, చెప్పండి. మీరు అద్భుతంగా ఉంది అన్నారు కదా, అద్భుతానికి అంటే అద్భుతం అని ఏ పాయింట్ ఆఫ్ వ్యూస్ లో అనిపించింది ప్రభు? అంటే జస్ట్ ఒక చిన్న 1-2 లైన్ సమ్మరీ. చాలా కష్టం ప్రభు అది చెప్పాలంటే, ఎందుకంటే నాకు ఆ సహస్రనామం మనసులో గుర్తులేదు. దాన్ని నేను ట్రాన్స్లేట్ చేసుకుని చదివేసి ఆ తర్వాత అక్కడ వదిలేశాను గరుడ పురాణాన్ని. రైట్. నేను ఇంతవరకు చెప్తాను. ఇక్కడ మీరు చూశారంటే ఉదాహరణకి అంతా కూడా భవన్లో స్వామివారిని ఎలా చూడొచ్చు, ఆ విశ్వాకార విశ్వరూపంలో ఎలా చూడొచ్చు అనేది చెప్పబడుతుంది కదా. అవునా? ఎందులో? మన విష్ణు సహస్రనామంలో. ఇక్కడ దేవకీ నందన స్రష్టేతి శక్తి. రైట్. క్షోభణ దేవో ఇది పరమో మంత్ర శంఖభృందకీ చక్రీతి కీలకం చాంద్రధన్వాగదాలరీత్య సంరదంగపాణి రక్షోభేతి నేత్రం ద్విసామస్. వీటన్నిటిలో కూడా ఈ విశ్వరూపం విశ్వాకారం గురించి చెప్తోంది. రైట్. అందులో ఆయన దివ్యమంగళ స్వరూప వర్ణన జరుగుతోంది ఆ సహస్రనామంలో. ఆ సహస్రనామం చూశారంటే 990 999 నామాలు ఉన్నాయి అందులో. రైట్. వాటిలో గరుడుల వారు స్వయంగా స్వామివారిని దర్శించుకున్నటువంటి అద్భుతమైన స్వారూప్యం వర్ణన జరుగుతోంది. ఎస్ ప్రభు. ఇక్కడ అనుకోండి, ఈశ్వరో విక్రమో ధన్వీ మేధావి విక్రమక్రమ ఇవి చెప్తున్నా. సన్యాస కృచ్ఛమశాంతో నిష్ఠా శాంతిపరాయణ, ఔషధం జగత సేతు సత్యధర్మ పరాక్రమ, అన్నీ కూడా భవంతో కూడుకున్నటువంటి వీటిలో ఈ విశ్వంలో జరిగేటువంటి వాటితో స్వామివారు ఎలాగా గుర్తించబడతారని విష్ణు సహస్రనామంలో చెప్పబడుతోంది. విశ్వాతీతమైనటువంటి విష్ణు సహస్రనామం గరుడ పురాణంలో ఉన్నటువంటిది. ఇంతే నేను చెప్తాను ప్రభు. ఎస్ ప్రభు. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా ప్రభు? హరే కృష్ణ. అయితే ఈరోజు ఈ అధ్యయనాన్ని ఇక్కడ ఆపుదాము. శ్రీమద్ దామోదరాష్టకంకి జై, శ్రీ దామోదర లీలకి జై, శ్రీల ప్రభుపాదికి జై, శ్రీల గౌర సీతానాథ్ ప్రేమానంది. హరి హరి బో. హరి కృష్ణ. జై.